పెద్ద పులులకు పెద్ద కష్టమే వచ్చి పడింది. కేవలం కొన్ని రోజుల వ్యవధిలో 72 పులులు చనిపోవడం ఆందోళన కలిగిస్తోంది. ఇంతకీ పులులు ఎక్కడ చనిపోతున్నాయి? వాటి మరణానికి కారణమేంటి? ప్రపంచవ్యాప్తంగా పులులు అంతరించిపోతున్నాయి. దీంతో వాటిని కాపాడేందుకు ప్రభుత్వాలు నడుం కడుతున్నాయి. కానీ దురదృష్టవశాత్తు రకరకాల కారణాలతో పెద్ద పులులు చనిపోవడం ఆందోళన కలిగిస్తోంది. థాయిలాండ్లోని ఫుకెట్లో టైగర్ కింగ్డమ్ పార్క్లో గల పెద్ద పులులకు ప్రాణాంతక వైరస్ సోకింది. దీని ప్రభావం వల్ల కేవలం రోజుల వ్యవధిలో 72 పులులు చనిపోయాయి. అసలు ఏం జరుగుతోందో మొదట్లో అధికారులకు అంతు చిక్కలేదు. చివరికి పులుల మృతదేహాలను పరిశీలించినప్పుడు అవి కెనైన్ డిస్టెంపర్ వైరస్ సిడివి బారిన పడి చనిపోయినట్లు గుర్తించారు. వైరస్ ప్రభావం అధికంగా ఉండడం వల్ల తాత్కాలికంగా పార్క్ను మూసివేశారు. వైరస్ బారిన పడిన మిగతా పులులను రక్షించే ప్రయత్నాలు ప్రారంభించారు. మరోవైపు పులులకు సిడివి ఎలా సోకిందనే అంశంపై ఫోకస్ పెట్టిన అధికారులు దానికి గల కారణాలను కూడా కనుగొన్నారు. పులుల పార్కుకు పెద్ద సంఖ్యలో సందర్శకులు వస్తూ ఉంటారు. వాళ్ళు ఇక్కడి పులులతో అతి దగ్గర నుంచి ఫోటోలు దిగేందుకు నిర్వాహకులు అవకాశం కల్పిస్తున్నారు. ఈ క్రమంలో ఫిబ్రవరి తొలివారం నుంచి ఇక్కడి పులులు అనారోగ్యానికి గురై ప్రాణాలు కోల్పోతున్నట్లు అధికారులు గుర్తించారు. వాటి కళేబరాల నమూనాలను సేకరించి పరీక్షించగా కుక్కలు, పిల్లి జాతుల్లో కనిపించే సిడివి వైరస్ ఉన్నట్లు తేలింది. దీంతో పాటు బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ వల్ల పులులు చనిపోతున్నట్లు అనుమానిస్తున్నారు. పిల్లులు, కుక్కలతో సన్నిహితంగా ఉండే వాళ్ల ద్వారా వైరస్ పులులకు సోకుతోందని అనుమానిస్తున్నారు. అయితే పులులు ఇన్ఫెక్షన్ బారిన పడుతున్నాయని గుర్తించే సమయానికి జరగాల్సిన నష్టం జరిగిపోయింది. దీంతో మిగతా పులుల్ని ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారు. అనారోగ్యం బారిన పడ్డ పులులను క్వారంటైన్లో ఉంచి చికిత్స అందిస్తున్నారు.